హలో, చూశారు కదా, అద్భుతానికి మరో పేరుందంటే అది ఆవకాయ అన్నట్టు కదా. అలానే ఏ పిక్కల్ అయినా సరే, ఏ పచ్చడైనా సరే అంతే టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసే పద్ధతిని బట్టి. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఇవాళ నేను మునక్కాడ పచ్చడి పట్టాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారన్నా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. 2-3 వెరైటీస్ నేను ఒక 1.5 అవర్లో పట్టేశాను అనమాట. అందులో ఒకటి మునక్కాడ పచ్చడి. సో దీంట్లో ఫస్ట్ స్టార్ట్ చేయటమే మునక్కాడలతోటి స్టార్ట్ చేస్తాను. అదేంటంటే మునక్కాడలు కొంచెం ముదురుగా ఉండాలి. నేను ముదురుగా ఉన్నాయి, బాగా ముదురుగా ఉన్నాయి, అది ఫ్రెష్వి కాబట్టి ఆ పైన పీల్ తీస్తున్నాను. కొంచెం లేతగా ఉన్నా కూడా పీల్ తీయొద్దు, ఎందుకంటే వాటి నూనెలో వేపినప్పుడు అవి ఓపెన్ అయిపోయి సీడ్స్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు కావాల్సిన సైజులోకి కట్ చేసుకోండి. నేనైతే ఒక 2 ఇంచెస్ మందం ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఈ మునక్కాడల్ని నేను ఫస్ట్ కడిగి తుడిసి ఆరబెట్టిన తర్వాత ముక్కలు తీసుకుంటున్నాను. పికిల్స్ వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా, అవి తడి తగిలితే పాడైపోయి బూజు వస్తాయి. సో అందుకనే నేనైతే ఒక పెద్ద మునక్కాడలు ఒక 10 తీసుకున్నాను. అవి దగ్గర కొలతకు కూడా కిలో వరకు వచ్చినాయి. సో అది నాకు ఈజీ అయిపోయింది అనమాట. 1 కిలోకి నేను 1/2 కిలో చింతపండు తీసుకున్నాను. ఆ 1/2 కిలో చింతపండుని శుభ్రంగా వేడి నీళ్ళతో కడిగి మళ్ళీ వేడి నీళ్ళతో నానబెట్టేశాను అనమాట. అది పక్కన పెట్టి మునక్కాడలు కట్ చేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను పికిల్కి. సో ముందు పికిల్ పేస్ట్ కూడా చూపించాను ఇంతకుముందు షార్ట్స్లో. అది రెడీగా ఉంటే చక్కగా ఒక 1/2 అవర్లో మనం పికల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఒక 1/2 కిలో వరకు మంచి నూనె తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న మునక్కాడల్ని చక్కగా వేపేశాను. ఇవి ఫ్రెష్వి కాబట్టి తొందరగా కుక్ అయిపోయినాయి అనమాట. ఎక్కువ టైం పట్టదు, ఒక 10 మినిట్స్ లోపే సిమ్లో కుక్ చేసుకుంటే కుక్ అయిపోయినాయి. ఓకేనా. సో మిగిలిన నూనె ఏం చేశానంటే ఒకసారి మునక్కాడలను తీసిన తర్వాత పోపు పెట్టేశాను. కరివేపాకు చూసారు కదా, చేతికి అందినంతే వేసుకోండి, చాలా మంచిది కరివేపాకు. దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇక్కడ మునక్కాడలు కట్ చేసుకొని వాటిని ఆయిల్లో దేవేసి పక్కన పెట్టేశాను. మిగిలిన ఆయిల్లో పోపు పెట్టేసేసి దాంట్లోనే చక్కగా మీకు కావాల్సినంత గార్లిక్ని, వెల్లుల్లిపాయల్ని కచాపచాగా దంచేసి యాడ్ చేసేసాను అనమాట. మామూలుగా కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న విడిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోలేము అని అనుకుంటే చక్కగా ఇలా బ్లెండ్ చేసుకొని వేసుకోండి, లేకపోతే కచాపచాగా దంచి వేసుకోండి. ఎలా వేసుకున్నా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. సో 2 అయిపోయినాయి కదా, 3వ ఇంగ్రీడియంట్కి వచ్చేద్దాం. అదేంటంటే చింతపండు పేస్ట్. మీకు ముందే చెప్పాను కదా, చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు పోసి దానిలోంచి గుజ్జంతా తీసేసి దాన్ని కూడా 1 స్పూన్ ఆయిల్లో బాగా మగ్గించాను అనమాట. అప్పుడు అంత థిక్గా అయింది చింతపండు పేస్ట్. ఓకేనా. దాంట్లోనే 1 కప్పుకి తక్కువ కారము, ఇంకా దానికన్నా తక్కువ ఉప్పు వేశాను. దాంతోపాటు పసుపు యాడ్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇవి కలిపి పెట్టుకుంటే బేసిక్ గ్రేవీ తయారవుతుంది. దీంట్లో ఆవాలు, మెంతులు వేయించుకొని పొడి కొట్టుకొని ఆ పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కనుక రెడీగా ఉందంటే, ఇప్పుడు నేనైతే మునక్కాడతో పాటు చిక్కుడుకాయ చేశాను. అలానే మీరైతే కావాలంటే వంకాయ దొరికితే వంకాయ, ముదురు వంకాయలు, అవి ఏమైనా చేసేసుకోవచ్చు పికిల్. సో గ్రేవీ కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తొందరగా 2-3 వెరైటీస్ పికిల్స్ పట్టాలి అని మీరు అనుకున్నప్పుడు. ఓకేనా. సో ఇది చూడండి, నేను మునక్కాడకి చిక్కుడుకాయకి వాడానని చెప్తున్నాను కదా. ఇందులో తర్వాత ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకున్నాను దోరగా, దాన్ని పొడి చేసుకుని అది కూడా యాడ్ చేశాను. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ పెద్దవి యాడ్ చేశాను, అది నాకు సరిపోయింది. ఇందులో ఏ కొలతన్నా సరే మీరు ముందు చూసుకోండి, ఉప్పు తప్ప మిగతావన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఓకేనా. ఉప్పు కొంచెం తక్కువ ఉన్నా సరే అప్పుడే కలపొద్దు, అంతా కొంచెం ఒక రోజు మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు కలుపుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ముందు మునక్కాడలను తీసేసుకున్నాను. మునక్కాడలతో పాటు ఈ గ్రేవీని యాడ్ చేసుకుంటాను అనమాట. మీకు నచ్చితే ఇప్పుడే కొన్ని వెల్లుల్లిపాయల్ని మంచిగా తోలు తీసేసి వెల్లుల్లిపాయల్లాగా వేసేసుకోవచ్చు, అవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఓకేనా. చూసారు కదా, ఈ గ్రేవీలో నేను మునక్కాడలు దేవేసిన ఆయిల్ యాడ్ చేశాను. దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయలు పైన తోలు తీసేసి యాడ్ చేసేసాను అనమాట. ఇది ప్యూర్లీ ఆప్షనల్. వెల్లుల్లిపాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అసలు మామూలుగా పోపులో కూడా వెల్లుల్లిపాయల తొక్కు కూడా ఆప్షనల్లే.
అది కూడా నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ గ్రేవీని మగ్గబెట్టుకున్న మునక్కాడల్లో కలిపేసా. ఒక ఓవర్ నైట్ ఉంచితే ఏంటంటే అందులో ఉన్న ఉప్పు కారం అవన్నీ కూడా ములక్కాడలకి బాగా చక్కగా పట్టేసి నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడు కనుక ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి, యాడ్ చేసుకోండి. లేదు పులుపు అవన్నీ పెంచాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఒక నిమ్మకాయని కూడా కట్ చేసి కలిపేసేయచ్చు. సో చాలా టేస్టీగా కుదిరింది. నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి. కొంచెం ఎక్కడో ఉప్పు తక్కువ అయింది, ఆ ఉప్పును మాత్రం యాడ్ చేశాను అనమాట, కొంచెమే, అది కూడా. ఓకేనా, చూడండి ఇది అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. అసలు ఎంత టేస్ట్, ఇల్లంతా గుమ వాసన వచ్చేసింది అనమాట, అంత బాగుంది. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మనము ప్రీవియస్ రెసిపీస్ కూడా మీరు అందరూ చూడండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమన్నా వెరైటీస్ మీరు చూడాలనుకుంటే కనుక జస్ట్ మెసేజ్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. వాటిని ప్రిపేర్ చేసి వీడియోస్లో యాడ్ చేస్తాను. ఓకేనా. సో ఇది అప్పటికప్పుడు కలిపేశాను అనమాట. దీన్ని ఓవర్ నైట్ అలానే ఉంచేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇదిగోండి ఇలా తయారైంది. ఆయిల్ ముందు మనం ఎక్కువ వేసుకోక్కర్లేదు, కిలోకి పావు కిలో అంతకన్నా తక్కువ వేసుకోండి. నేనైతే వేరుశనగ నూనె వేశాను, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు కాదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయిందనమాట. కలిపేటప్పుడు గ్లౌజ్ వేసుకోండి, చేతులు మంట పెట్టకుండా ఉంటుంది. అలానే మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.